హాయ్ అండి. ఇవాళ నేను పుదీనా రైస్ చేస్తున్నాను. చూడటానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో, టేస్ట్‌లో కూడా అంతే బావుంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని 5 పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు పెద్దవి తీసుకున్నాను. ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని, ఇందులో ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి పుదీనా పేస్ట్ని. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను పావు కేజీ రైస్కి కొలత చెప్తున్నానండి. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత 2 చెక్క ముక్కలు, 5 లవంగాలు, 3 యాలుక్కాయలు వేసి వేయించాలి. ఇది వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇది ఆప్షన్ అండి, కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా సన్నగా తరిగి అది కూడా వేసి వేయించుకోవాలి. ఈ పుదీనా రైస్ అనేది చాలా మైల్డ్ స్పైసెస్తో ఉంటుందండి. మసాలాలు అవి లేవు కదా, మనకి ఘాటు తక్కువగా సూపర్గా ఉంటుంది. పిల్లలకి నిమిషాల్లో ఏదన్నా చేసి పెట్టాలి అంటే ఈ రైస్ని సజెస్ట్ చేస్తాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది గ్రీన్ అనే పేస్ట్ అనేది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను అన్నం రైస్ వండేటప్పుడు కూడా కొంచెం ఉప్పు యాడ్ చేశాను, అందుకని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం తక్కువ యాడ్ చేశాను. ఇదంతా వేయించుకుంటుంటే మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి, ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది. ఈ విధంగా వేయించుకొని మనకి ఇది వేగింది అన్న తెలియటానికి అర్థం మనకి అది ఒక ముద్దలాగా తయారవుతుందండి. పేస్ట్ అనేది కలర్ కూడా చేంజ్ అవుతుంది, కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ముద్దలాగా అయింది కదా. ఇందులో మనం ముందుగా వండి చక్కగా పొడి పొడిలాడేటట్టు చేసి పెట్టుకున్న రైస్, ఒక పావు కేజీ రైస్ వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. మనకి ఇంట్లో ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినా ఎప్పుడు పులిహోర, దద్దోజనం ఇవే చేస్తూ ఉంటాం కదా, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి హెల్త్కి మంచిది, చూడటానికి టెంప్టింగ్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైతాతో సర్వ్ చేయొచ్చు, లేదన్నా ఏదన్నా కుర్మా కర్రీ ఉన్నా బాగుంటుంది. అట్లాగే ఆ పాలను కూడా తినేసేయచ్చు, లేకపోతే రైతాతో చిప్స్తో సర్వ్ చేస్తే అసలు ఆసమ్గా ఉంటుందండి. లంచ్ బాక్స్లో ఏదైనా డిఫరెంట్గా నిమిషాల్లో చేసేయాలి, కర్రీ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి, తప్పకుండా పిల్లలు ఇష్టపడతారు. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.